హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం త్రిమూర్తుల ఒత్తి ఎలా చేసుకోవాలి, 365 పోగుల త్రిమూర్తుల ఒత్తి ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాం. పత్తిని మామూలుగా ఇలా శుభ్రం చేసేసుకోండి, దారం తీసుకోండి, ఇలా దారం తీసేసుకోండి. ఈ తీసుకున్నటువంటి దారాన్ని ఒక పుస్తకానికి చుట్టుకోండి. చుట్టుకున్నటువంటి దారం ఇలా పోగులు వస్తుందన్నమాట. నేనైతే దీనికి 65 పోగులు పోసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని పోగులైనా పోసుకోండి. కాకపోతే దాన్ని 365ని 3 భాగాలుగా వచ్చేటట్టుగా చేసుకోండి. నేనైతే 65 పోగులు చేశాను. దీన్ని ఇలా వేసుకొని తీసి కట్ చేసేసుకుంటే మనకు 65 పోగులు వరుస వస్తుంది అన్నమాట. దీన్ని చూడండి, ఇలా వచ్చింది. దీన్ని 65 అంటే దీన్ని 2 ముక్కలు చేసుకున్నాం అనుకోండి, 130 పోగులు అవుతాయి. అంటే 3 భాగాలు కాబట్టి 130లు 390 అవుతాయి. మనం ఎక్కువ పెట్టచ్చు కానీ తక్కువ పెట్టకూడదు అంటారు కాబట్టి మనం కొంచెం ఎక్కువే పెట్టుకుందాం. అందుకని 1, మళ్ళీ ఇదే సైజ్ తోటి 2, ఈ 2 అంటే 130 పోగులు. ఈ 130 పోగుల్ని మనం ఇట్లా చక్కగా సాఫ్ చేసుకొని ఈ చివరన వెలిపెట్టేసాయి. చూడండి, అందంగా వచ్చింది రేఖ. అలాగే ఇంకొక 2 కూడా మనం తయారు చేయాలి. ఈ రేఖను కూడా చక్కగా నీట్గా చేసుకుని కొసలన్నీ చుట్టే. అట్లాగే ఇంకొక రేఖ తీసుకోవాలి. దీన్ని కూడా మనం చక్కగా సాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 రేఖలు వచ్చినాయి. ఈ 3 రేఖల్ని ఇట్లా పద్మంలాగా పెట్టుకొని అడుగునున్నటువంటి రేఖని ఫస్ట్ కలపండి. దీన్ని మెలిపెట్టేటప్పుడు కొంచెం పత్తి పెట్టేసి ఇట్లా మెలిపెట్టేసుకోండి. తర్వాత కింద ఉన్నటువంటిది దీన్ని కూడా ఇలా కొంచెం పత్తి పెట్టి నలిపేసేయాలి. ఇప్పుడు ఈ 3వది కొంచెం పత్తి పెట్టేసి ఇలా నలిపేసేయాలి. ఈ పొరిపోకుండా ఉండడానికని చెప్పేసి కొంచెం గంధంతో వీటిని నలిపేస్తే టైట్గా ఉంటాయి, చక్కగా అందంగా కూడా ఉంటుంది.
చూడండి, ఇప్పుడు 3 ఒత్తులు వచ్చినాయి అన్నమాట. త్రిమూర్తి ఒత్తి అంటారు దీన్ని. చూడండి, 3 పక్కల 3 ఒత్తులు వచ్చాయి. దీన్ని త్రిమూర్తి ఒత్తి అంటారు. దీనిలో 390 పోగులునే, అంటే 365 ఒత్తుల కింద వెలిగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.